మేము 20 ఏళ్ళ అప్పుడు నేర్చుకుంటాం సార్. స్టార్ట్ చేసిన నాకు 20 ఏళ్ళు వయసు అప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ఇది మా గురువు అని బసన్న అని మా పెద్ద నేర్పించినాడు. గురికి అట్లా అంటే మనం అట్లే రెడీ అయిపోయినాం అని. ఆయన మా దూరంలో స్వాములు ఉన్నాయి, పీర్ల స్వాములు. నేను ఎక్కడ ఒప్పుకోను, అక్కడే కరెక్ట్గా అయిపోవాలి, ఆ డేట్కి ఎక్కడ ఒప్పుకోను. ఏ ఊరు అది? దుర్గం. ఎంత దూరం ఇంటి ఎంత 2 కిలోమీటర్లు. ఇది పూలకుంట, ఈ ఊరు పూలకుంట. అది ఓన్లీ దుర్గమా, ఇంకా వేరే పేరే ఉందా? నేను పోయేది ఓన్లీ ఆడికి పోతాను, పక్కకి తడిగా పోతుంటాము, ఓన్లీ ఆడికి పోతుంటాము. ఈ పూలకుంట రాసుకున్నావా? పూలకుంట పేరేమన్నారా చెప్పాలా? మీ పేరు చెప్పండి. నారాయణ స్వామి. నారాయణ స్వామి. అప్పుడు 20 ఏళ్ళ నుంచి మొదలు పెట్టినాం. ఓకే. అంటే ఎట్లా ఇది నేర్చుకోవడం అంటే మీరు ఎట్లా వాయిస్తారు? అంటే పీర్ల పండుగ అప్పుడు ముందు రోజు వాయిస్తారు, అంటే లాస్ట్ ఇప్పుడు పీర్ల పండుగ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ లాస్ట్ వరకు 9 రోజులు వాయించాలి. 9 రోజులు పోతున్నారా? ఇప్పుడు ఒకనాడు పెట్టి మెరుగు ఉంటుంది, మళ్ళీ 5 నాలుగు చెరిగెత్తు, 3 నాలుగు చెరిగెత్తు, మళ్ళీ 7 నాలుగు చెరిగెత్తు, 9వ రోజు ఏటికి పోతాయి అన్నమాట. 7వ రోజు లాస్ట్ రోజు, 9వ రోజు లాస్ట్. ఆ పొద్దే బాగా భారీగా ఏందో ఇట్లా నైట్కి స్టార్ట్ చేస్తే పొద్దున్నే 9వ రోజు సాయంత్రం ఏటికి పోతాయి. 9వ రోజైనా పీర్లు అన్ని ఎత్తుకునేది. ఇప్పుడు ఫస్ట్ పెట్టిలో పెట్టుకుంటారు, ఫస్ట్ అది పెట్టి మెరుగు అంటారు. మళ్ళీ 5 నాళ్ళకి ఉరికే కట్టికి చెక్కుంటారు, సొత్తులు గిత్తులు పెట్టారు. ఆ సొత్తులు పెట్టారు, మళ్ళీ 7 నాళ్ళకి సొత్తులు పెడతారు. అంటే మనకి ఎండు గొడుగులు, ఆ ఎండి పూలారాలు అన్నీ కావాల్సినవన్నీ వేస్తారు. ఇంకా ఆ పొద్దు 7వ రోజుకు బాగా భారీగా చేస్తారు, సాములన్నీ ఎత్తుతారు. అంతా మంచిగా ఒకటి ఎత్తుకుంటారా, అట్లా భారీగా చేస్తారు. 8వ రోజు నైట్కి హెచ్చరిక ఎత్తుంటారు, అప్పుడు గుండం అంటిస్తారు. ఆ గుండం అంటిస్తే ఆ గుండం అంతా కాలిపోయేలకే 1 గంటకి అట్లా మళ్ళీ స్వాములు గుండం వెళ్ళి దింపుతారు. ఊరేగింపు మళ్ళీ 10-11 కల్లా దింపేస్తారు. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు ఎత్తుతారు. 4 గంటలకు ఎత్తి 7-8 కల్లా ఏటికి పోతాయి. నైట్కి అయిపోయింది పండుగ. దీనికి ఏమన్నా అంటే పాట పాడుతూ చేస్తారా, లేకపోతే ఓన్లీ పాట వాంచుకోవాలి దీంట్లో? అంటే ఆ పాటే వాంచాలి, వేరే పాట వాంచుకోవాలి. హుసేనా పీపాతం పాట హుసేనా అనేది ఆ పాట తప్ప ఏరేటి వాంచుకోవాలి. అదొకటి. అంటే ఒకటే దాంట్లో కూడా 4-5 రకాలు ఉన్నాయి, 10 రకాలు ఉన్నాయి మేళ మంచిది అంటే కూడా పాటలు. ఆ పాటలు ఎట్లా పెట్టి మినడికి ఏం పాట వంచాలా, 7 నాలుగు నాడు ఏం పాట వంచాలా, ఇట్లా పానకాలు వెళ్తారు కదా తక్కీర్లు అయ్యి ఆ దానికి ఏం పాట వంచాలా, ఏటికి పోయేటప్పుడు ఏం పాట వంచాలి, ఇవన్నీ రన్నింగ్ చేసుకోవాలి. 9వ తేదీ రోజు ఏం చేస్తారు మెయిన్ గా? ఆ రోజు మెయిన్ ఆ పొద్దే నీకు. అవునా? ఆ రోజు ఏం పాడతారు? అదే మామూలుగా పాట హుసేన్ అని బీబీ పాతం పాట వంచాలి. మళ్ళీ ఊర్లో ఈ మామూలుగా ఏదైనా ఇట్లా ఏటదాయినా పెట్టి పెళ్ళిళ్ళు ఉంటే ఆ పాటలు వేరే, మళ్ళీ ఆ పాటలు అవి వేరే. మెయిన్లీ ఇది పీర్ల పండుగ దగ్గర అప్పుడు చేస్తారు మొత్తం అంతా. పీర్ల పండుగ కంటిన్యూ చేస్తాను. ఇది అంటే ముందు ఉండింది పాత మేళం ఇదే ఒకటే, అప్పుడు పెద్దల కాలంలో ఉండింది ఇదే. దాని తర్వాత ఇప్పుడు అవన్నీ వచ్చినాయి, ఇవన్నీ కొత్తగా వచ్చినాయి. ఇవన్నీ కొత్తగా వచ్చినాయి అంతే. పిల్లలు వేరే సాటి వల్ల ఇప్పుడు పిల్లడు ఇప్పుడు హరి అని నా కొడుకు నంబర్ ఇచ్చినాడు కదా, ఆయన కొడుకు ఆయన స్టార్ట్ చేసినాడు. మళ్ళీ కార్తీక మాసం వస్తే మన శివుని పాట ఉండదు, శివుని పాటలు వంచాలి. ఆ నెలంతా మళ్ళీ ఊరేగింపు సోమవారం ఎత్తుకుంటారు. ఈ డప్పు కొట్టేటప్పుడు పీర్ల పండుగ మాత్రం ఇది ఒకటి, నెక్స్ట్ డప్పులు ఇది ఉంటేనే అందం బాగా చూసేదాన్ని బాగా. పూర్వకాలం నుంచి ఇవే వస్తున్నాయి. పూర్వకాలం నుండి పెండేలు కూడా ఇదే ఆ డప్పు. మన వైపు రాయలసీమలో మెయిన్ ఇక్కడ వైపు అంతా ఎక్కడైనా మేళం ఇదే సార్ ఫస్ట్. అవునా? ఫస్ట్ ఇదే, మళ్ళీ ఈ మధ్యలో ఇవన్నీ వచ్చింది. దీన్ని ఏమంటారా? వీటిని ఇక సూలబాగులు సార్.
అవన్నీ ఒక్కొక్కటి పెద్దగా కొన్ని కొన్ని పెద్దగా ఉన్నాయి, కొన్ని కొన్ని సన్నగా ఉన్నాయి. ఆడ చేసేటప్పుడు అట్లా చేస్తారు కదా, కట్టేటప్పుడు అట్లా కడతారు. ఇవి కట్టిన తర్వాత ఒకటి సూట్ అయితే ఒకటి సూట్ కావు, మనం మాంచేది ఇప్పుడు అట్లా పీర్ల పండుగప్పుడు మీరు ఏమైనా పూజ చేసి అట్లా చేస్తారా, లేకపోతే మేము ఇంకా పీర్ల పండుగ సాయంత్రం పోవాలనుకో, పొద్దున్నే మేకపాలు పట్టుకొచ్చి మేకపాలు పట్టుకొని వచ్చి అంతా క్లీన్ చేసుకొని అంత బాగా పోతాం. ఇంకా ఆడిపోతే వాళ్ళు ముల్లా సావులు పూజ చేస్తారు, వాళ్ళు కూడా పూజ చేస్తారు. ఆడు సాముల దగ్గర పెట్టి దేవుడికి ఆడినారుగా పోయే వాళ్ళకి అయితే పోతుంటారు. మనం కంటిన్యూ మైన్ ఒకటి పలానా బాగా వస్తాడు అనేది నాటికి పోతేనే వాళ్ళు మనకి కూడా అంతా గందోడు గిద్దోడు పెట్టి బాగా చేస్తారనమాట. నడిపించేది ఎవరు ఆ పీర్ల పండుగ అంతా? ఆ సాయిబు వాళ్ళు, సాయిబులు మన వాళ్ళు చక్కెర కానీ పోతే సజీవులు చేసేది అన్ని చేసేది వాళ్ళు. ఇదొకటి డప్పు, ఇది డబ్బు ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా. మళ్ళా వీటి వల్ల పీర్లు లేచేది ఆ సౌండ్ విని ఈ పైన ఇంటికి అనుకో, మనం ఎవరైనా వారపడేదో లాగా స్వామి పైన ఇంటికి అంటే ఈ ఆ పాటలు వేరే వాంచాలి. రెండు పాటలు వాంచితే డప్పు కొడితే ఆ డప్పుకి దానికి పులి తోజులో కొట్టాలన్నమాట. ఇంకా మామూలు కొట్టేది అలా, అది తోజులో కొడితే అవి పైలోకి వస్తారు. అట్లా పాటలు ఏమైనా గుర్తున్నాయా మీకు? ఏది పాడతారు? మనం కంటిన్యూ చేస్తాం కాబట్టి అది ఆడిపోతే అవి మంచిగా వస్తాయి. అవునా? ఇప్పుడు బ్యాండ్కి పోతాము, పలానా సార్ పలానా పాట వాంచాలని నీకు వచ్చావు సార్ ఆ సార్ ఒకటి పాట అడుగుతారు. అన్నీ మనకు మైండ్లో ఉంటేనే కదా, లేకుండా మర్చిపోతే ఇంకా ఊరికే ఉంటారు. మైన్ 18 మందిలో మైన్ 18 మంది మెయిన్ సెట్లో బ్యాండ్ దాంట్లో ఇప్పుడు చూపిస్తేనే సన్నవి దాంట్లో. దీంట్లో అయితే మళ్ళీ ఎంతమంది చేస్తారు? అది ఒకటి శృతి ఉంటే ఇవన్నీ అయినా వాంచవచ్చు, ఆ డబ్బు లేదు అట్లా. పీర్ల దగ్గర అయితే ఎంతమంది? మీరు ఒక్కరేనా? ఎంతమంది అయినా వాంచవచ్చు. ఒకటి దాంట్లో 2 శృతి. ఫస్ట్ మీరు పాడిన తర్వాత అంటే మీరు వాయించిన తర్వాత మిగతా వాళ్ళు వాయిస్తారు. 2 అట్లా కలుసుకొని వాంచుతుంటాం, మనకు వచ్చాయని ఆపోజిట్ వాంచుతుంటాం. ఇప్పుడు డప్పులు ఇది కలిపి ఒకటే మ్యూజిక్ తో సింగ్. ఇంకోటి అప్పుడు మీకు ఏమైనా పద్ధతులు కానీ ఇట్లా ఇట్లా ఇవి తినకూడదు, ఇవి తినాలా, పండుకునేది ఇక్కడే వండుకోవాలి, అట్లాంటివి ఏమైనా పద్ధతులు ఉంటాయి? ఆవిడ సామాన్లు ఇచ్చినప్పుడు మనం పనుకుంటే కూడా దాన్ని ఆఫ్ చేస్తారు. ఇట్లా అంటే అయిపోతుంది, అప్పుడు మనం మేళం లేనప్పుడు తింటాము పనుకుంటాము, మళ్ళీ సామాన్లు ఇచ్చినప్పుడు వాంచాల్సిందే. అట్లా 9 రోజులు ఉపవాసం ఉండడం అట్లా ఉపవాసం ఉంటే కాదు, ఇది గాలి రాదు కదా. ఒక రోజు ఉండేది బరువు అవుతుంది, గాలి రాదు కదా సార్. అట్లా సారులు వచ్చినారు. ఇంకా ఏమన్నా ఉందా సార్? ఏం లేదు, పని ఉంది కాబట్టి మళ్ళీ నంబరు అదే నంబరే చూడు సార్. ఒకసారి చెప్పండి మీ పేరు, నంబరు. నారాయణ స్వామి ఆయన చెప్పాలి, ఆయన చెప్పిన నారాయణ స్వామి పూలకుంట బోధనంపల్లి నారాయణ స్వామి. నంబర్ నేటివ్ రాదు. మీరు ఏం చేస్తారు కూడా చెప్పండి, ఏం చేస్తారు కూడా చెప్పండి. ఇది వాయిస్తా అని చెప్పండి, మామూలుగా సన్నగలం వాయిస్తా అని చెప్పండి. చెప్పండి. ఇప్పుడు చెప్పినా కదా, ఇలా మీరు మొత్తం ఒకేసారి చెప్తే చంక్ వస్తుంది. అట్లా ఒకేసారి చెప్తే అదంతా ఒకేసారి వాడుకుంటాం మేము. ఇప్పుడు ఏమవుతుందంటే మధ్య మధ్యలో గ్యాప్లు వస్తున్నాయి కదా, అది అట్లా ఇబ్బంది అవుతుంది. పేరు ఊరు సన్నమేళం వాయిస్తాను, ఇట్లా ఇట్లా చెప్పండి అంతే. పేరు నారాయణ స్వామి పూలకుంట బోధనంపల్లి నారాయణ స్వామి మేళం, ఇది పేర్ల మేళం వాస్తాం అనమాట. సరే థ్యాంక్ యూ.